రైట్ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సొంత ఊరిలో సంక్రాంతి పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకునేందుకు సొంత వాహనాల్లో నగరవాసులు బయలుదేరడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాలు బారులు తీరాయి. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఎంజీబీఎస్ నుంచి మా ప్రతినిధి రత్నకుమార్, అలాగే జేబీఎస్ నుంచి మా ప్రతినిధి రాజు లైన్ లో ఉన్నారు. రత్నకుమార్, ప్రస్తుతం ఎంజీబీఎస్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? సంక్రాంతి పండుగ నేపథ్యంలో సిటీ వాసులందరూ సొంత ఊళ్ళకు బయలుదేరారు. సో ఈ నేపథ్యంలో చాలా వరకు బస్ స్టాండ్లు కూడా చాలా వరకు ఫుల్ అయ్యాయి. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? చేస్తారు కాబట్టి ఇప్పుడు ఆయన రత్నకుమార్ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సొంత ఊరిలో సంక్రాంతి పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకునేందుకు సొంత వాహనాల్లో నగరవాసులు బయలుదేరడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాలు బారులు తీరాయి. తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కాయి. చౌటుప్పల్లో ఫ్లైఓవర్ లేకపోవడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు హైవేని దాటే సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. రైట్ ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు జేబీఎస్ నుంచి. రాజు, ప్రస్తుతం అక్కడ బస్టాండ్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పటికే పండగ నేపథ్యంలో చాలా మంది తమ సొంతూళ్లకు పయనమయ్యారు. సో ప్రస్తుతం ఎక్కడ చూసినా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి నగరవాసులతో. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? లో క్రిక్కిరిచిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఇప్పటికే 6,432 ప్రత్యేక బస్సుల్ని సంక్రాంతి కోసం నడుపుతున్నామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఈ బస్సులు కూడా సరిపోని పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ లో మనం చూస్తున్నట్టయితే ఇప్పటికే ఎంట్రెన్స్ లోనే, జూబ్లీ బస్ స్టాండ్ ఎంట్రెన్స్ లోనే బస్సు వచ్చిందే ఆలస్యం అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ బస్సులో ఎక్కుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ఎట్టి పరిస్థితుల్లో ఊరికి వెళ్లి తమ సొంత వాళ్ళ మధ్య పండుగ జరుపుకోవాలని చెప్పి కూడా ఇక్కడ నగర వాసులు అందరూ కూడా ఇక్కడ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే శనివారం, ఆదివారం కలిసి రావడంతో సెలవులు కూడా కలిసి వస్తాయని చెప్పేసి ఇప్పటికే నగర వాసులు అయితే మొత్తం పల్లెబాట పట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం జేబీఎస్ లో ఉన్నాం. ఇక్కడ జేబీఎస్ లో అయితే మాత్రమైతే ఇప్పటికే నిన్న సాయంత్రం నుంచి కూడా ఇక్కడ క్రికెట్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ బస్సులు ఒక్క బస్సు కూడా, అంటే ప్రతి బస్సు కూడా ఎంట్రన్స్ లోకి రాగానే ఇక్కడ ఎక్కుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఇటు ఆర్టీసీ అధికారులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. కానీ నగర వాసులు ఇక్కడ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఇక్కడ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జేబీఎస్ లో ఎంట్రన్స్ లో ఉన్నాం ప్రస్తుతం. మనం ఇక్కడ ఎంట్రన్స్ నుంచి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే అసలు ఎంత మంది వచ్చారు ఇక్కడికి, అదేవిధంగా వాళ్ళకు బస్సులు ఎట్లాంటి పరిస్థితిలో ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సో మనం ఇక్కడ ఎంట్రన్స్ లో ఉన్నాం. ఇక్కడ బస్సులు ఇక్కడ ముఖ్యంగా జేబీఎస్ నుంచి ఇక్కడ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎక్కువగా బస్సులు వెళ్తా ఉంటాయి. తెలంగాణ దాదాపు అన్ని జిల్లాలకు కూడా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి బస్సులు వెళ్తా ఉంటాయి. సో ఈ క్రమంలోనే ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. సో మనం చూస్తా ఉన్నాం ఇక్కడ బస్సు వచ్చిందే ఆలోచన ఇక లోపలికి ఎంట్రన్స్ లోనే ఉంది, లోపలికి కూడా రాలేదు. అయినప్పటికీ సో ఇక్కడ దిగే వాళ్ళే ఆలస్యం. ఇక్కడ కిటికీల నుంచి కావచ్చు, అదేవిధంగా సో ఇక్కడ చిన్నపిల్లలని కావచ్చు, ఇక్కడ విండోల నుంచి ఎక్కిస్తున్న పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సో మనం ఇక్కడ చూడొచ్చు ఒకసారి. సో ఇక్కడ బస్సులు ఇక్కడ ఆగిందే ఆలస్యం. ఇక్కడ ప్రత్యేకంగా బ్యాగులు వేస్తూ కూడా తమ సీటు కోసం అయితే ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన వారు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇబ్బందులు ఎదుర్కోకుండా అయితే వెళ్ళేందుకు సీట్ కోసం అయితే ఇక్కడ తాపత్రయపడుతున్న సో పరిస్థితి మనము చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉదయం నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి, అదేవిధంగా ఉదయం ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ ఇదే రష్ అయితే ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి మనకు చూస్తా ఉన్నాము.